హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైబ్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 22తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 22లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఏమైంది దోస్తులు, మరి ఈ వీడియో అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకు పెట్టట్లేదని రోజు అడుగుతున్నారు కదా. మరి లైక్స్ ఏమి దోస్తులు? లైక్ చేయండి కదా, మీకు ఎంత ఇష్టమో మాకు అర్థమవుతుంది. లెంత్ తక్కువ అవుతుందని అసలు ఏమనుకోకండి దోస్తులు, ఎందుకంటే వ్యూస్ తక్కువగా వస్తే మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్టే కదా దోస్తులు. వ్యూస్ పెరిగిన కొద్దీ లెంత్ పెంచడానికి ట్రై చేస్తాము. అరే విక్కిదారా, ఐస్ క్రీమ్ పట్టుకోండిరా. ఏంటంటే ఇట్లా చూస్తాను, నీకు కూడా కావునా ఐస్ క్రీమ్? తెత్తడావు నా కొడుకు. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందే కాకుండా కొడుకు అంటున్నావా? దేవరే అడ్డమైన వాళ్ళు? ఇది నా ఇల్లు, నా అన్ని ఇల్లు. నువ్వే అడ్డమైన దానివి, నా అన్నం చేసుకొని ఇంట్లోకి వచ్చినావు. నువ్వు ఇట్లా చూస్తే నేను భయపడతా అనుకుంటానవా? అస్సలు భయపడా. ఇప్పుడు నాకెవ్వరు లేరనుకోకు, నాకు నా కొడుకున్నాడు, చెట్టంత కొడుకు. అర్థమైతుందా? నేను ఓలకు భయపడ. ఇప్పుడు ఎక్కువ తక్కువగా మాట్లాడకు, నోరు మూసుకొని కూర్చో. నేను మూసుకొని అస్సలు కూర్చోను, తెరుచుకొనే కూర్చుంటా. ఓ అతివే నువ్వు నాకు చెప్పడానికి. ఎక్కువ తక్కువ ఆశలు పెట్టుకోకు. పోని పాపం అనాథ కదా అని వాడిని ఉండనిస్తున్నాను ఇంట్లో, అది కూడా ఒక్కరోజు మించి అతన్ని ఇక్కడ ఉండనివ్వను. పిచ్చి ఆశలు, పిచ్చి కలలు కనకు. ఇంకోసారి నా కొడుకును అనాథ అన్నావు అనుకో, ఈ అవ్వ నేను ఏం చేస్తానో నాకేదలా చెప్తానా? నడువే నడు. నా కొడుకు ముందటేమన్నా అని నా కొడుకుని బాధ పెట్టినావనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నీతోటి కాదు, మా అన్నతోటే పెట్టుకుంటా పంచాయతీ. రాను రాను ఇంట్లో పిచ్చుకుక్కల గోలు ఎక్కువైపోతుంది. ఓ అదే పిచ్చుకుక్క, నువ్వు పిచ్చుకుక్క, నీ బిడ్డ పిచ్చుకుక్క, నీ అవ్వ పిచ్చుకుక్క, నీ అయ్య పిచ్చుకుక్క, నీ అన్న, నీ చెల్లె అందరు పిచ్చుకుక్కలే. పోవే పిచ్చుకుక్క మొక్కదానా. ఇప్పుడేం చూసినావే? రేపు నా కొడుకుని దత్త తీసుకున్నాక చూడు నేను ఎట్లా రెచ్చిపోతాను. నాన్నేమన్నా అన్నావంటే నేను మెడలు పట్టి బయటకు నూరుకుతా. దొంగ మొక్కదానా. ఆ అన్నను కొంగులో కట్టుకొని నాటకాలు ఆడుతుంది సావిత్రి బిత్తిరి మొక్కది. ఓ అమ్మ, ఇప్పుడే తింటివి కదా, గంట కోపం ఎందుకు వస్తుంది, గంట ఆవేశం ఎందుకు వస్తుంది? ఇంకా సావిత్రి బిత్తిరి దాంతో ఏం మాట్లాడతానా? దాని బిత్తిరి మొక్కల చెప్పు పెట్టా. గంటగానం తిడతానవేందమ్మా? అమ్మ ఇంటే ఇంటినని దాని ముఖంలో చెప్పు పెట్టా. అవ్వా కొంచెం మెల్లగానమ్మా, నేను తిట్టుకుందు కదా, ఇరవడుతుందంటే ఇంకెక్కువ గట్టి కొడతాను. ఇంటినని దాని కోడు భయపడతాడు, దాని అవ్వకు భయపడతాడా, దాని అయ్యకు భయపడతాడా? ఓలకు భయపడా. ఏడాడు విక్కియాడు ఐస్ క్రీమ్ పట్టుకురారా అంటే అటే పోయిండు. ఐస్ క్రీమా? ఇప్పటికే ఒర్రే దొరుకుతాను. ఐస్ క్రీమ్ తింటే ఇంకెక్కువ ఎనర్జీ వస్తుంది, ఇంకెక్కువ కొడతావు. ఇగో నువ్వు కూడా దాని లెక్క వేయకే, చెప్పింది తిను గంతే. నీకో గిన్నెడు నాకో గిన్నెడు పట్టుకురాపో. వీకింత విన్నుకింత పెట్టు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు గిట్లా రాత్రిపూట ఐస్ క్రీమ్లో తినరు. ఓ నువ్వు కాక చెప్పినవు తీ. అత్త తిన్నదని చెప్పు, తింటారు ఇద్దరు. చెప్పా గట్టిగా ఆరోగ్యాలు పాడైతాయి. రాత్రిపూట అసలు ఐస్ క్రీమే తినద్దు, ఇక రాత్రిపూట అయితకే తినద్దు. అందుకే గట్లుండవు వెనుకపోయినట్టు. నా లెక్కగా గిట్లా లడ్డు బాగా ఉరికొస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. వదిలేని చూసినావా అరే ఎట్లున్నావా? మా అన్నట్టే తిరుగుతాడు చుట్టూ. అట్లా వేసుకోవాలి. వాళ్ళు చెప్పినామా నీకు? దొడ్డుకు ఉంటే మొగుడు చుట్టూ తిరుగుతాడా? మొద్దుకు నా పెళ్ళామని వేరే దగ్గరకు పోతాడు. ఏమో భలే చెప్తాను. అయినా నన్ను నీతో ఎందుకు పోల్చుతాను? నేను సన్నగా ఎంత నాజుకుంటా. మా బావకు నా పర్సనాలిటీ అంటే మస్తు ఇష్టం. అబ్బో నీకు అనుకున్నదే పర్సనాలిటీ. పై నుంచి కింది దాకా ఒకటే తీరు. ఏమో చిన్న సిలిండర్ బుడ్డి లేకుంటావు. సిలిండర్ బుడ్డా ఇంకెట్లుంటావు అనుకుంటాను? ఐశ్వర్యరాయ్ లెక్కుంటా అనుకుంటాను ఏంటి? నేను ఎందుకైతే ఐశ్వర్యరాయి, నువ్వే ఐశ్వర్యరాయి అయితేవి. ఏమనుకుంటాను? ఏమనుకోను. ఐస్ క్రీమ్ పట్టుకొస్తుండు. ఇల్లు ఎటువైండ్రే విన్ను విక్కి? లైబ్రరీలో ఎంతో వర్క్ చేసుకుంటాను, ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. ఏమో చేసుకొద్ది. నేనైతే వంట సపరేక మళ్ళీ రేపు పొద్దుగా లేచి తలస్నానం చేసి గుడికి పోయి నా విక్కిని దత్తత తీసుకోవాలి. విక్కీ, నువ్వు పడుకోరా, నాకు కొంచెం పనుంది. ఇంకేం పనిరా?
తీసుకురా, ఇద్దరం కలిసి చేద్దాం. లేదురా, ఈరోజు అంతా తనని చూడలేదు, ఎలానో ఉంది, నిద్ర కూడా పట్టదు. ఒకసారి వెళ్ళి చూసొస్తానురా. ఎక్కడ రావాలి ఇల్లు? చాలా దూరం. నేను వస్తానండు. వద్దురా, రేపు నీకు అసలే పెళ్లి చూపులు. మొహమంతా పీక్కుపోతుంది, వెళ్ళి పడుకో. ఇంకోసారి చూపిస్తానులే. ఆల్ ద బెస్ట్ రా. వీలైతే ఐ లవ్ యూ చెప్పేసేయ్. బయట వెదర్ చాలా బాగుంది. ఈ మొహం, నేను తనని దూరం నుంచి చూద్దాం అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి దూరం నుంచి చూస్తావా? లోపలికి వెళ్ళనురా, బయట నుంచే చూస్తాను. తను బయట లేకపోతే అప్పుడు ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళ డాడీతో మాట్లాడడానికైనా వెళ్తాను. ఒక్కసారి చూస్తే చాలురా, మళ్ళీ రేపటి దాకా ఉండొచ్చు. సారీరా, నా కోసమే కదా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైందిరా, నా లైఫ్లో మీ ఇద్దరికి ఈక్వల్ ప్లేస్ ఉందిరా. నాకు నువ్వెంతో తను అంతే, తనెంతో నువ్వు అంతే. సరేరా, వీలైతే ప్రపోజ్ చేయమంటున్నాను, విన్నావా? ఇప్పుడు ప్రపోజ్ చేశానంటే చెప్పించుకొని కొడుతుంది. ఏమంటున్నావురా? నా ఫ్రెండ్నే కొట్టేంత ధైర్యం ఉందా ఆమెకి? అంత ధైర్యవంతురాలు ఏం కాదు, మరి అమాయకురాలు కూడా కాదు. సరే వెళ్ళు, మళ్ళీ పడుకుంటుందేమో. విన్ను లవ్ సక్సెస్ అయ్యేలా చూడు దేవుడా. ఎంత అదృష్టవంతుని నేను, ఇంత మంచి ఫ్రెండ్ దొరికాడు. అమ్మా నాన్నలే ఉండుంటే వీడు దొరికేవాడు కాదు. అందుకే ఆ దేవుడు అలా చేశాడేమో. భార్యకి ఏ స్థానం అయితే ఇస్తున్నాడో నాకు ఈక్వల్ స్థానం అంటున్నాడు. ఇంకేం కావాలరా నాకు? నీకోసం ఏది చేయడానికైనా సిద్ధంరా. నేను ఏదైనా చేస్తాను నీ సంతోషం కోసం. ఒకసారి ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి. మా వాడి గురించి చెప్పకనే చెప్పేస్తాను. హలో ప్రియా. ఏంటో ఏంటో ఎంత అయోమయంగా ఉంది. ప్రియా, నేనే తల్లి. రేపు మన మధుకి పెళ్లి చూపులని చెప్పాను కదమ్మా. వాళ్ళు ప్రొద్దునే వస్తారంట, నువ్వు త్వరగా వచ్చేసేయి. ఏంటి, ఇప్పుడే వస్తున్నావా? ఇంత చీకట్లో మీ మామయ్య డ్రాప్ చేసి వెళ్తాడా? సరే తల్లి, చాలా థ్యాంక్స్. నువ్వు వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో దీన్ని ఎలా రెడీ చేయాలో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి, వచ్చేసేయి. మధు, నీ ఫ్రెండ్ ప్రియా వస్తుంది. ప్రియానా? అదెందుకు ఇప్పుడు? ఎందుకంటావంటే క్లోజ్ ఫ్రెండ్ పట్టుకొని. క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఎందుకు వస్తుంది? అరే, రేపు నీకు పెళ్లి చూపులే, అది నిన్ను రెడీ చేస్తుంది, అందుకే రమ్మన్నాను. నీకెక్కడ పని పాట లేదమ్మా. పెళ్లి చూపులకి రెడీ అవ్వడం ఏంటి? నేను ఎలా ఉన్నా అతను నన్ను ఇష్టపడతాడన్నావు కదా, మళ్ళీ తయారవడం ఎందుకు? నీకేం తెలీదే, పిచ్చిదానివి. ప్రియా చూడు, సంబంధం సెటిల్ కూడా చేసేసుకుంది. వాళ్ళ అమ్మా నాన్న లేకుండానే డైరెక్ట్ అత్తామామలతో కూడా మాట్లాడేసిందట. అలా ఉండాలి చురుకుగా పిల్లలంటే. అది వచ్చాక నీకు అన్నీ నేర్పిస్తుందిలే. అసలు నేను నీకేం చెప్పాలో అర్థమే కాదు. ఏదైనా చెప్దామంటే అలుగుతావు. నేను ఇప్పుడు అలిగానా? ఇదే ఇలా మాట్లాడతావు. ఆంటీ, ప్రియా వచ్చావా? నువ్వే చెప్పు నీ ఫ్రెండ్కి. నేనేం చెప్పినా తనకు అర్థం అవ్వట్లేదు. నన్నేం అనకండి ఆంటీ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మామయ్య వచ్చారా? కాఫీ పెడతాను. రాత్రిపూట తాగరాంటీ, డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ప్రియా, తిన్నావా? తినేసి వచ్చానంటీ. ఎంత లేటా? మీరంతా తిన్నారా లేదా సంతోషంలో? మేము 7 వరకే తినేస్తాం. అంకుల్కి త్వరగా తినేసి పడుకోవాలి. స్కూల్లో పిల్లలతో అరిచి అరిచి అలసిపోతాడు. మేము అంతే ఆంటీ, 6:30, 7 లోపు కానిచ్చేస్తాం. సరే, నేను వంటలు శుభ్రం చేసుకొని వస్తాను. రేపటికి ఏమైనా రెడీ చేసుకుంటాను, మీరు మాట్లాడుకోండి. నేను వచ్చానని కనీసం నవ్వరైనా నవ్వవే. నువ్వు వచ్చావుగా, ఏడుస్తాను ఇప్పుడు. ఏంటే, పెళ్లి చూపులు అయిపోయాయంట? కనీసం అబ్బాయి ఫోటో కూడా చూపించలేదు. డైరెక్ట్ ఎంగేజ్మెంట్ రోజే చూపిస్తాను, సర్ప్రైజ్. నాకేమో పెళ్లి చూపులకి రెడీ చేస్తానని వచ్చేసింది. అవసరం లేదు, వెళ్ళిపో. నేను వెళ్ళనుగా. రేపు చూడు, నీ కాబోయే వాడితోటి ఎలా ఆడుకుంటాను. ఏమన్నా చేసుకో. ఏమైందే? అయితే జాబు లేకపోతే పెళ్ళి అన్నావు కదా, హ్యాపీగా ఉండు. ఏం జాబ్ చేస్తావు? జాబ్ పోయినందుకు ఏం బాధ లేదే. మరి దేనికి బాధ? ఏం బాధ లేదు. పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్నకి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నావా? అదేం లేదే. నన్ను కాసేపు సైలెంట్గా ఉండనివ్వు. చంపేస్తా నిన్ను. ఇంత రాత్రి నేను నీకోసం వస్తే ఇలా మాట్లాడతావా? నీకేంటే, మీకు చాలా డబ్బులున్నాయి, ఏదంటే అది చేసుకోవచ్చు. డబ్బులా? ఏం మాట్లాడుతున్నావే? ఎప్పుడూ లేనిది కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. ఏమైంది? నాకు కూడా చెప్పవా?
ఏదైనా కొనుక్కుంటానంటే ఆంటీ వద్దన్నదా? నాకు చెప్పవే, నేను కొనిపెడతాను. నేను ఇంతవరకు ఇది కొనుక్కుంటాను, నాకు ఇది కావాలని నేను ఎప్పుడూ అడగలేదు అమ్మని. మరి ఆ జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్ మొత్తం మారిపోయింది. అయినా జాబ్ గురించి ఆలోచించట్లేదు అంటున్నావు. మరి ఎందుకు ఇలా ఉన్నావే? మొన్నటిదాకా మా సార్ అలా మా సార్ ఇలా అని ఎంత ఎగ్జైట్ అవుతూ చెప్పావు. మధు, కొంపదీసి ఆ సార్ని గాని లవ్ చేస్తున్నావా ఏంటి? ఏయ్, ఓసే సిగ్గులేందానా, నవ్వుతున్నావేంటి? నవ్వంటే ఆవిడ దూరం ఉరికేదానివి. లవ్ చేస్తున్నావా? చెప్పకపోయావంటే చెంప పగల కొడతాను. ఎవరే అతను? ఏదో కంపెనీ అన్నావు. ఏ కంపెనీ అయితే ఏం చేయను. ఏందే నీ సిగ్గు? ఇప్పటిదాకా ఎలా పెట్టావు మొహం? ఎవరనగానే ఫేస్లో గ్లో వచ్చింది. అతని పేరేదో అన్నావే, అస్సలు గుర్తులేదు. అతడు ఏదో కంపెనీ సీఈఓ అన్నావు. ఏ కంపెనీ చెప్పు? నువ్వు నిజంగానే అతన్ని ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఏం లాభమే? మాలాంటి పేదవాళ్ళు ఇలాగే మనసులో ఇష్టపడి కోరికను చంపుకోవాలి. ఏం పేదవాళ్ళు, ఏం డబ్బున్న వాళ్ళే వచ్చినప్పటి నుంచి ఏదో ఏదో మాట్లాడుతున్నావు. అవును కదా, నాకు నీలాగా డబ్బు ఉంటే వెళ్ళి అతన్ని ఇష్టపడుతున్నానని చెప్పేదాన్ని. నాకు ఆస్తులు అంతస్తులు లేవు కాబట్టే కదా నేనేం చెప్పలేకపోతున్నాను. అయినా అలాంటి వాళ్ళు నన్ను ఎందుకు ఇష్టపడతారు? అలాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద సంబంధాలు చేసుకుంటారు. నాలాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడతారు? ఇదేం పిచ్చే నీకు? అసలు నువ్వు అతనికి ఎలా పడిపోయావు? అంత మాయ చేశాడా? తెలీదు. అతనితోనే ఉండాలనిపిస్తుంది, అతనితోనే మాట్లాడాలనిపిస్తుంది. ఎవరే అతను? ఒకసారి నేను వెళ్ళి కనుక్కోనా? వెళ్ళి ఏమని అడుగుతావు? ఒక పేద అమ్మాయి ఉంది, నిన్ను ఇష్టపడుతోంది, పెళ్లి చేసుకుంటావా అని అడుగుతావా? ఏం మాటలే అవి. అంతే కదా, చాలా పెద్ద కంపెనీ సీఈఓ అతను. ఏమైందో తెలీదు, అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఈరోజు వెళ్ళలేదా ఆఫీస్కి? చెప్పాను కదా, అమ్మ వెళ్ళొద్దంది. మొబైల్ అన్నీ తీసుకుంది. ఇది కేవలం అట్రాక్షనే, అంతే. డబ్బున్న వాళ్ళు అలాగే ఫిట్గా స్మార్ట్గా ఉంటారు. చిన్న ఏజ్లో అంత సంపాదిస్తున్నాడు కదా, చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అది నీకు నచ్చినట్టుంది, అట్రాక్ట్ అయ్యావు, అంతే. నేను అలాగే అనుకుంటున్నాను. మరి దానికి ఏడవడం ఎందుకే? తెలీదు, ఏడుపు వస్తుంది. పెళ్ళికి కొంచెం టైం అడగనా ఆంటీని? వద్దు, ఇక్కడ ఉంటే ఇంకా ఇంకా గుర్తొస్తాడు అతను. అట్రాక్షన్ కాదేమోనే, అతన్ని నేను ప్రేమిస్తున్నాను. 2 రోజుల పరిచయం, అట్రాక్షన్ కాక ప్రేమ అవుతుందా? లేదే, అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు, చాలా కేరింగ్గా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు. నీకు చాలా బాగా పిచ్చెక్కింది. నువ్వు అలానే అంటావు, నాకు తెలుసు. నువ్వు ముందే ఏడు పాపు. వచ్చినప్పటి నుంచి ఏడు మొహం పెట్టుకొని కూర్చుంది. ఆంటీకి చెప్పనా? చెప్పు. ఏమంటుంది? తిడుతుంది, అంతేగా. ఓసే పిచ్చి మొహం దానా, ఏడిస్తే మొహం అంతా పాడవుతుంది. ఏడవకు. ఆంటీ ఏమైందని అడుగుతుంది. రేపు అసలే పెళ్లి చూపులు. అతన్ని నేను పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటానే, నన్ను బాగా చూసుకుంటాడు. అసలు అతని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావే? నిన్న అతను అంతగా కేర్ చేసేవాడైతే ఆంటీ ఫోన్ రిటర్న్ చేసినప్పుడు ఎందుకని ఒక మాట అడగాలి కదా. ఎలా అడుగుతాడు? నా దగ్గర ఫోనే లేదు. ఇంటి దాకా వచ్చి పికప్ చేసుకున్నాడు అన్నావు, వచ్చి అడగరాదా? అంత పేరు కూడా అంటే అతనికి నేనంటే ఇష్టం లేదేమో. నాది 1 సైడ్ లవ్, నేనే అతన్ని ప్రేమిస్తున్నాను. నువ్వు ముందు ఏడు పాపుతావా? ఆంటీని అంకుల్ని పిలవనా? 1 సైడ్ లవ్ అట, గడిది గుడ్డట 2 రోజులకి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ప్రేమ ఏదో రేపు వచ్చే వాడి పేరు చూపించు. చూడు, నేను చెప్తున్నానుగా, రేపు వచ్చే అతను చాలా మంచివాడై ఉంటాడు. నాకైతే చూడగానే నచ్చేశాడు. నీకు నచ్చుతాడు చూడు, హీరోలా ఉన్నాడు. ఆంటీ నాకు ఫోటో పంపించింది. నాకు సరే హీరోలాగా అనిపిస్తున్నాడు. నీ మొహం, ఇతను నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు. అసలు నీ మీద ఏ ఉద్దేశము లేదు. రేపు వచ్చేవాడు చూడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నీకోసం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాడంట. నేను చూడు, అమెరికా వెళ్ళను, ఇక్కడే ఉంటాననుకుంటున్నానా?
ఇక్కడే సెటిల్ అయ్యే వాళ్ళ కోసం వెతుకుతున్నాను. యుఎస్లో చాలా మంది ఇండియన్సే చాలా మంది ప్రపోజ్ చేశారు నాకు. అమ్మ వాళ్ళ దాకా తీసుకొచ్చారు సంబంధాలు. ఇండియాకి రమ్మంటే రానని వెళ్ళిపోయారు. నేనేమో ఇక్కడున్న వాళ్ళని వెతుక్కుంటున్నాను. ఇతను చూడు, నీకోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. ఇక్కడే ఉండిపోతాడంట ఆంటీ చెప్పింది. నాకైతే చూడగానే నచ్చేశాడే. చాలా బాగున్నాడు అబ్బాయి, ఏం వంకా లేదు. నీకు నచ్చుతాడు చూడు. ఇతన్ని చూడగానే ఇతన్ని మర్చిపోతావు చూడు. 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాము, మమ్మల్ని విడదీయకండి, పెళ్లి చేయండి అంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని. 2 రోజులట ప్రేమించిందట, అది 1 సైడ్ లవ్ అట. మీ డబ్బున్న వాళ్ళంతే, మా పేదవాళ్ళ మనసుల గురించి పట్టించుకోరు. ఏమనుస్తున్నావే ఊరికి, పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు అనుకుంటా. ప్రియా, ఆంటీ వస్తుంది, నార్మల్గా ఉండు. ఆంటీ మరైపోయిందా? ఫోటో చూసావా ప్రియా? ఎంత చక్కగా ఉన్నాడు కదా. అవునండి, చూడగానే నచ్చి అట్టున్నాడు. సూపర్గా ఉన్నాడు. అబ్బాయి ఎంత మంచోడో తెలుసా ప్రియా? మధు ఫోటో పంపిస్తానన్నా కూడా వద్దన్నాడు. అవునా? ఎలా ఉన్నా చేసుకుంటాడంట, కేవలం మా మీద గౌరవంతో. పాపం కదా ఆంటీ, అనాథ అని ఎంత ఫీల్ అవుతూ వచ్చాడో చిన్నప్పటి నుంచి. మధుకి నువ్వే చెప్పాలి ప్రియా, దానికి అసలు అర్థం అవ్వట్లేదు. నా అల్లుడికి తల్లి తండ్రి లేని లోటు తీర్చాలి, అంత ప్రేమనివ్వాలని చెప్పు ప్రియా. మెల్లిమెల్లిగా చెప్తామంటీ, అదే అర్థం చేసుకుంటుంది. రేపైతే పెళ్లి చూపులు కానివ్వండి, వానికే అర్థమవుతుంది. మీరు చెప్తుంటే నాకే ఇంట్రెస్టింగ్గా ఉంది అతని క్యారెక్టర్. ఇంకా తెలుసా, మన మధుకి సినిమాలలో చూశాను కానీ 1 సైడెడ్ లవ్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా? డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళనే ప్రేమించాలా? డబ్బున్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా? ఏ, నేను బాగానే ఉంటాను కదా, నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? డబ్బుల్ని తింటారా? డబ్బులతోనే స్నానం చేస్తారా? డబ్బుతోనే కాపురం కూడా చేస్తారా? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుందంట జీవితం. సార్ ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నేను సార్ ఎంత బాగా చూసుకుంటాను. సార్ చాలా హ్యాపీగా ఉంటాడు, అస్సలు గొడవ పడను. అందరు అమ్మాయిలు అస్సలు ఉండను. ఇది కొనివ్వు అది కొనివ్వు అని అస్సలు టార్చర్ చేయను. ఎంత బాగా చూసుకుంటాను, అంత ప్రేమిస్తున్నాను నేను. మధు, తను మధుయే, ఇంకా పడుకోలేదు. అంకుల్ ఉన్నారా అని అడుగుతాను, అంకుల్తో మాట్లాడతాను. ఇంత రాత్రిపూట తనతో మాట్లాడితే బాగుండదు. మధు, అబ్బా, ఎంత తీయగా పిలుస్తాడో మధు అని. అయిపోయింది సార్, నా జీవితం ఇంకా ఇంతే, ఇంతవరకే. ఈ మధురక్షరాలు రేపు ఇంకెవరి దాన్ని. హలో మధు. ఏంటి, నేను కలగంటున్నానా? ఏమైంది మధు? సార్ మీరు? అంకుల్ ఉన్నారా? అయ్యో అమ్మా, ఇలా పక్కకు రండి సార్. వాట్? ఇలా రండి. ఏమైంది మధు? ఏమైంది? అమ్మ చూస్తే తిడుతుంది సార్. నేను అందుకే డాడీని పిలవమన్నాను. డాడీతో మాట్లాడడానికి వచ్చారా? లేదు, నీతోనే మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? అమ్మ తిడుతుంది సార్. సారీ, నేను ఇవాళ ఆఫీస్కి రాలేకపోయాను. అమ్మ వద్దంటుంది. ఏంటి వద్దంటుందా? నువ్వు అలా ఎలా చేస్తావు మధు? 1 year అగ్రిమెంట్ పైన సైన్ చేసావు. నాకు తెలీదు సార్, మా అమ్మ చంపేస్తానంటుంది. ఫోన్ కూడా మీకు ఇచ్చేసిందంట కదా? లేదే, నేను అసలు ఈరోజు ఆఫీస్కే వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళలేదా? నాన్నకి ఇచ్చేస్తానంది, మీకు ఇవ్వమంటానంది, లాగేసుకుంది ఫోన్. అలా చేస్తే కుదరదు మధు. నువ్వు 1 year అగ్రిమెంట్ ఇచ్చావు నాకు. నాకు అదంతా తెలీదు సార్, నేను అదే అన్నాను. నాన్న వచ్చి మీ నాన్నతో మాట్లాడతాడంట. ఓ గాడ్, అత్తా, ఎప్పుడు నేను అర్థం చేసుకుంటావు? నీ కూతురంటే నాకు ప్రాణం అత్తా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? అమ్మ చూస్తే చంపేస్తుంది, ఇది జరగండి. మధు, మధు సారీ. దేనికి సారీ? నేనే మీకు సారీ చెప్పాలి కదా, ఆఫీస్కి రావట్లేదు కాబట్టి. నిజంగా రావా? అమ్మాయి ఏది చెప్తే అదేనా? నా గురించి ఆలోచించవా? చెప్పాను కదా సార్, ఆఫీస్కి వెళ్తే అమ్మ చంపేస్తానంది. మధు, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు?
త్వరగా చెప్పండి సార్. అమ్మ ఉన్న ప్రియ మాటల్లో మునిగిపోయారు. నాన్న, నానమ్మ, తమ్ముడు అందరూ పడుకున్నారు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. ఎందుకు వచ్చారో త్వరగా చెప్పేసేయండి. అంటే నువ్వు ఆఫీస్కి రానని ఫిక్స్ అయిపోయావా? నాకు పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారు. వాట్? మా నాన్న కూడా నా పెళ్లి గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు. మా లాంటి వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి సార్. అమ్మాయిలకి డిగ్రీ అవ్వగానే పెళ్లి చేస్తారు. ఫైనల్ ఇయర్లోనే పెళ్లి స్టార్ట్ చేస్తారు. మధు, ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. అమ్మ చంపేస్తుంది సార్. నా కోసం చచ్చిపోలేవా మధు?